హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గిరి. మీ ప్రాపర్టీ ఎవరికైనా టెనెంట్స్కి మీరు లీజ్కి ఇస్తున్నారా? సో మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాపర్టీ మీ దగ్గర ఉంటున్నటువంటి ఆ యొక్క టెనెంట్స్ మీ పర్మిషన్స్ లేకుండా వేరే ఎవరికైనా సబ్ లీజింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ మీ పర్మిషన్స్ లేకుండా కనుక మీ ఇంట్లో ఉంటున్నటువంటి టెనెంట్స్ వేరే ఎవరికైనా సబ్ లీజింగ్కి ఇస్తే ఏం చేయాలి అన్న పూర్తి వివరాల యొక్క వీడియోలో చూద్దాం. మీ ప్రాపర్టీలో ఉంటున్నటువంటి టెనెంట్స్కి మీరు రెంటల్ అగ్రిమెంట్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి, సబ్ లీజింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అని. సో ఇలా కనుక మనం మన యొక్క రెంటల్ అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తే సో ఖచ్చితంగా వాళ్ళు వేరే మరొకరికి అయితే ఈ యొక్క సబ్ లీజింగ్కి ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉండదు. ఒకవేళ ఇలా కనుక ఇస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద రూల్స్ బ్రేక్ చేసినట్లయితుంది. కాబట్టి వాళ్ళకి మనం ఇమీడియట్గా ఒక ఎన్విక్షన్ నోటీస్ అయితే ఇవ్వచ్చు, ఈ యొక్క రీజన్ పెట్టేసి. సో మీరు ఈ విధంగా రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి మీకు ఎన్విక్షన్ నోటీస్ మనం ఇస్తున్నామని చెప్పేసి మన తరపు నుంచి అయితే క్లియర్గా టెనెంట్స్కి చెప్పొచ్చు. సో ఈ రీజన్ చేతనే మీరు వాళ్ళ చేత అయితే ఇమీడియట్గా ఆ యొక్క ప్రాపర్టీ నుంచి అయితే వాళ్ళని వెకేట్ చేయించవచ్చు. సో ఈ విధంగా మీరు ఇచ్చే రెంటల్ అగ్రిమెంట్లోనే ముందుగా మెన్షన్ చేయండి. ఇలా కనుక మెన్షన్ చేయకపోతే వాళ్ళు మీ యొక్క ప్రాపర్టీని మిస్యూజ్ చేసే అధికారం ఉంటుంది. ఇన్కేస్ మీ ప్రాపర్టీ మీరు ఎవరికైనా టెనెంట్స్కి ఇచ్చి వాళ్ళు మీ పర్మిషన్స్ లేకుండా వేరే మరొకరికి ఎవరికైనా సరే సబ్ లీజింగ్ ఇచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.